వెల్కమ్ టు MR9 న్యూస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని రిటైర్డ్ ఆర్మీ మడుగతి వైద్యనాథ్ తన కూతురు వందన డెంగ్యూ ఫీవర్ వ్యాధితో ఆసుపత్రిలో ఉండగా 4 రోజుల క్రితం కోలుకుంది. అందుకని ఆమె కోరుకున్నందుకు చేవెళ్ల గవర్నమెంట్ ఆసుపత్రిలో మరియు పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో ఆమె కోలుకున్నందుకు ఆనందోత్సాహాలతో పండ్లు పంపిణీ చేశారు. తన తోటి పేషెంట్లు తొందరగా కోలుకొని మకర సంక్రాంతిలో పాల్గొనాలని ఆమె కోరారు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కొక్కరికి ఇచ్చేసి నమస్కారం, నా పేరు వందన. మాకు డెంగ్యూ ఫీవర్ తోటి 4 days మహేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తను క్యూర్ అయింది, ఇంటికి వచ్చింది. కాబట్టి అందరికీ ఫ్రూట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎన్ని రోజులుగా వ్యాధి ఉన్నారు? 4 days. ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఇప్పుడు మంచిగా అయిపోయింది? డిశ్చార్జ్ ఎప్పుడు అయ్యారమ్మా? 2 days అయిందా? ఇప్పుడు ఎట్లుంది? బాగానే ఉందా? అంటే ఈరోజు మీరు ఫ్రూట్స్ రోగులందరికీ డిస్ట్రిబ్యూట్ చేసారా? అంటే అందరూ సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతోటి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేసారు, అంతే కదా? థ్యాంక్ యూ అమ్మ. మీ పేరు? వందన. థ్యాంక్ యూ వందన గారు, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు వైద్యనాథ్, ఎక్స్ సర్వీస్ మెన్, సిఆర్పిఎఫ్ నుంచి రిటైర్డ్ అయినా. అయితే మా పాప 2nd year శ్రీ చైతన్యలో అడ్మిట్ ఉండే, హాస్పిటల్లో ఉండే. ఆ తర్వాత ఆమెకు డెంగ్యూ అటాక్ అయ్యింది. అక్కడ నుంచి తీసుకొచ్చి మహేందర్ రెడ్డి హాస్పిటల్లో 4 days వరకు అడ్మిట్ ఉంచిన. ఇక్కడ ట్రీట్మెంట్ వాళ్ళ నర్సుల ప్రోత్సాహంతో, డాక్టర్ల సహాయంతో, అందరూ మంచిగా చూడడంతో మా పాప మంచిగా ఆరోగ్యంతో ఇంటికి డిశ్చార్జ్ అయ్యి తీసుకొని వెళ్ళిన. ఆ సందర్భంగా మా చిన్న పాప గిట్లా సంక్రాంతి సెలవుల గురించి వచ్చింది. పండ్లు గిట్లా పంచుదాము అని చెప్పి మా పాప అనడంతో సరే అని చెప్పి ఈరోజు అనుకొని పండ్ల కార్యక్రమాన్ని ఈ స్టాఫ్కు, మన పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ స్టాఫ్కు, ప్లస్ నర్సులకు అందరికీ, ప్లస్ రోగులకు ఎవరైతే అడ్మిట్ ఉన్నారో వాళ్ళందరికీ పంపిణీ కార్యక్రమం అనేది చేసినాము. అయితే ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే, ప్లస్ ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారో వాళ్ళందరికీ మా పాపలాగానే మంచిగా ఆరోగ్యంతో, సంతోషంతో పండుగ లోపల అందరూ డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయి సంక్రాంతి పండుగను సంతోషంగా